హాయ్ 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 అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఏంటి రెండు చూపిస్తున్నాను చిక్కుడుకాయలు అనుకున్నారా? ఒకటేమో తీపి, ఒకటేమో కారం కూర. ఎలా చేయాలో చూసేద్దామా? ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయలు అయితే అటు ఇటు ఈనెలు అయితే తీసుకోండి. పురుగుందేమో చూసుకుని నీట్గా అయితే కడిగేసుకోండి ముందు. ఇదైతే నేను ఫస్ట్ ఒక కుక్కర్లో అయితే వేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని అడుగున ఒక 2 స్పూన్స్ వాటర్ పోసే అడుగున, అంతే కుక్కర్ అడుగున 2 స్పూన్స్ వాటర్ పోసి ఉప్పు పసుపు వేసుకుని ఓన్లీ 1 విజిల్, అంతేనండి. 1 విజిల్ రాగానే పొయ్యి మీద కింద పెట్టేసేయండి. మళ్ళీ పొయ్యి మీద ఉంచారనుకోండి, పొయ్యి కట్టేసాక ఆ వేడికి ఇంకా మెత్తగా అయిపోద్ది. సో పొయ్యి నుంచి కింద పెట్టేసేయండి. నేనైతే స్టవ్ వెలిగించేసుకున్నాను. 1 విజిల్ అయితే వచ్చేసింది. 1 విజిల్ రాగానే 1 నిమిషం ఆగి తీసేసాను అనమాట. అప్పుడు ఏంటంటే మెత్తగా అవ్వకుండా ఉంటుంది ముక్క. కొంచెం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటివ్వచ్చండి. ఎందుకంటే మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని నీళ్ళు పోసుకుని ఉడకబెట్టుకోవడం కంటే ఇలా బెస్ట్ కదా. ఇప్పుడైతే బాండి పెట్టేసుకున్నాను అనమాట. దీంట్లో అయితే ముందు తాలింపు యాజ్ యూజువల్ ఇంగు తాలింపు అయితే వేసాను నేను. కరివేపాకు లేదని కరివేపాకు అయితే ఇవాళ స్కిప్ అయిపోయిందండి. చాలా బాధగా ఉంది కరివేపాకు లేకపోతే. ఎందుకంటే నేను బాగా వాడతా కరివేపాకు ప్రతి దాంట్లోనూ. సో ఎండుమిరపకాయ తాలింపు అయితే వేసాను. నేను మొన్న చేసిన చిట్టి పొడంతో అయితే ఇప్పుడు అవసరం అయితే వచ్చింది. చాలామంది కూడా కొంతమంది చిట్టి పొడంతో ఎలా చేస్తున్నారు కూరలని అడిగారు. సో ఈ విధంగా అయితే చిక్కుడుకాయలన్నీ వేసుకున్నానండి. బాగా కొద్దిగా వేగాక ఆల్రెడీ ఉప్పు వేసుకున్నా కాబట్టి వేయక్కర్లేదు. ఎండుమిరపకాయ కారం కొంచెం తగులుతుంది కాబట్టి ముందు కారం లేకుండా మా బుడ్డదానికి తీసి గిన్నెలో పెట్టేశాను. ఆ తర్వాత ఇంకొంచెం ఏమో తీపి తినను అనుకున్న వాళ్ళకి వేరే బౌల్లో తీసి పెట్టేశాను అనమాట. వీళ్ళు తీపి తినరు, సో వాళ్ళకి వేరే పక్కన పెట్టాను కొంచెం వేగంగానే. సో తీపి తినే వాళ్ళని మాత్రం ఇందులోనే ఉంచేసాను. సో దీంట్లో అయితే ఇప్పుడు నేను మరీ ఎక్కువ వేయకుండా మనం ఎంతవరకు తీపి తినగలమో అంత బెల్లం అయితే వేస్తాను అనమాట. నేను మరీ ఎక్కువ వేయట్లేదండి, కొంచెమే వేసాను. మరీ ఎక్కువ తీపిన తినబుద్ధి కాదు. బెల్లం వేస్తాం కాబట్టి కొంచెం కారం అయితే పట్టిద్ది అనమాట. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి అక్కర్లేదు. ఒకవేళ కావాలి అనుకుంటే ఒక ముక్క టేస్ట్ చూసుకుని కావాలంటే వేసుకోండి. సో ఇప్పుడు ఇది వేరే తీసే కదా కారంది, అది పూర్తిగా వేడిగా ఉన్నప్పుడే ఈ పొడి అయితే వేసుకుని ఇట్లా బాగా ఇలా చేసేయండి. బాగా చక్కగా కలిసిపోయింది చూసారా. ఇది కారంతో చేసిందండి. వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే నో ప్రాబ్లం అనమాట. ఎప్పుడైనా పొయ్యి ఆఫ్ చేసుకున్నాకే పొడి వేయాలన్నమాట. సో చూసారా బెల్లం అంతా కరిగిపోయి ఇలా బుడగలు అంటే ఎలా వచ్చింది చూసారండి. ఇది ఇలా వచ్చినప్పుడు బాగా కరిగి ముక్కకి పట్టినట్లు లెక్క, అంతేనండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఈ పొడాన్ని జల్లుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోద్ది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. స్పెషల్గా పెట్టినట్టు కూడా ఉంటుంది. బెల్లం కూర, చిక్కుడుకాయ బెల్లం పొడి కూర అంటారనమాట దీన్ని. చాలా బాగుంటుందండి. వేడన్నలో 2 ముక్కలు నంచుకుని తింటుంటే అబ్బా ఉంటుందండి. అయ్యో నేను పొయ్యి కట్టేయడం మర్చిపోయినట్టునే, ఇప్పుడు కట్టేసాను. సో ఇంకా పొడెం పట్టిద్దండి కొంచెం. ఇంకొద్ది పొడెం అయితే వేసుకున్నాను. ఆల్రెడీ పొడెంలో మనం చూపించే కదా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అన్నీ. సో అందులో కూడా కారం ఉప్పు ఉంటాయి కాబట్టి ఇంకా మీరు వేసుకోక్కర్లేదని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే చిక్కుడుకాయ బెల్లం పొడెం కూర బాగుంటుందండి. బీన్స్తో కూడా చేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది. నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఆ పొయ్యి కట్టేసాక ఆ పొడి వేస్తే ఆ పొడిని స్మెల్లు, బెల్లం స్మెల్లు, ఇంగు తాలింపు వేసే కదా ఇంగు స్మెల్లు, ఇవన్నీ కలగలిసి వారెవ్వా అన్నట్టుందండి. అంతేనండి. నేను రోజుకో రకం మీ అందరికీ అయితే పెడుతున్నానండి. పొడెంతో కూడా చూపించాక పొడెంతో ఏం చేయాలనేది ఈరోజు ఒక వీడియో కూడా మీకోసమే పెట్టానండి. నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి.